Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. Set your hope fully on the grace that will be brought to you when Jesus Christ is revealed. 1 Peter chapter 1 verses 13. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోనూ ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్నాడు. పేతురు గారు మాట్లాడుతున్నారండి. చూడండి, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండమని దేవుడు తెలియచేస్తున్నాడండి. చూడండి, దేవుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు కడుగోర ఆ యొక్క శబ్దము బోర మోగినప్పుడు మనం వాటిని విని గ్రహించి దేవుని కొరకు మనం సిద్ధపాటు కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన యొక్క కృప కొరకు మనము సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని యందు విశ్వాసమును, దేవుని యందు నిరీక్షణ, దేవుని యందు ఓర్పును మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు మనకు తోడుగా ఉండి ఆ యొక్క కృపను మనకు దయచేస్తాడండి. చూడండి, ఈ లోకములో ఓర్పు లేని వారుగా, నిరీక్షణ లేని వారుగా కాకుండా నిరీక్షణ కలిగిన బిడ్డలంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తొందరపాటు వలన అనేక సమస్యలు వస్తూ ఉంటాయని, ఆపదలు వస్తాయని దేవుడు అంటున్నాడు. అటువంటివి కాకుండా నిజముగా దేవుడిని అనుసరించిన వారమై మనము మన హృదయమును, మన యొక్క కుటుంబాలను, మన యొక్క సంఘాన్ని మనం సిద్ధపాటు చేసుకోవాలి. దేవుడు వస్తున్న సమయంలో మనము దేవుడిస్తున్న బహుమానముల కొరకు ఎదురు చూడాలండి. మనం నిరీక్షణ కలిగిన వారంగా ఉంటే దేవుడు తప్పకుండా తన కృపను మన జీవితంలోనికి నడిపిస్తాడు. మన కుటుంబాలేమి, మన సంఘాలేమి, ప్రతి ఒక్కరి ఎడల దేవుడు అద్భుతమైన బహుమానమును మన ఎడల దాచి ఉంచాడు. అది ఇవ్వడానికి దేవుడు మన కొరకు వస్తాడండి. దేవుని కొరకు కనిపెట్టుకున్న వారమై ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనకు సమస్యలు, నిందలు, ఎన్నో కష్ట నష్టాలు వచ్చినప్పటికీ వాటిని బట్టి మనము ఓర్పు కలిగి ఉండి దేవుని కొరకు నిజమైన బిడ్డలంగా, నిరీక్షణ కలిగిన వారముగా మనం జీవించాలి. అపవాది మనలను శోధించినప్పటికీ కూడా మనము దేవుడిని విడవకుండా దేవునికి పట్టుదల కలిగి ప్రార్థించాలి. కనుక దేవుడి మాటలను మనందరి జీవితాలలోనూ నెరవేర్చును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల మా గొప్ప తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా ప్రభువా, నీవు ప్రత్యక్షమైనప్పుడు ప్రభువా, నీవు తెస్తున్నటువంటి ఆ యొక్క కృపా విషయమై మేమందరము కూడా సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రభువా, అట్టి జ్ఞానమును దయచేయండి. ప్రభువా, అటువంటి సిద్ధపాటు జీవితాన్ని దయచేయండి. ప్రభువా, వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబాల్లోనూ ప్రతి ఒక్కరి వల్ల నీ యొక్క ప్రణాళిక నెరవేర్చండి. ప్రభువా, నీ బహుమానమును దయచేయండి. నీ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను విడవకండి. ప్రభువా, వారికి బహుమానముతోను నీ కృపతో వారిని నింపండి. సహాయమును దయచేయమని కోరుతూ మా ప్రార్థనన్నిటికీ సమాధానంతోను సంతోషముతోను మా ఎడల జరిగించమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.